లష్కర్ ఏ తోయబాకి జైషే మహమ్మద్కి ఇద్దరు చీఫ్లకు కూడా. మునీర్ మనల్ని మోసం చేస్తున్నాడు, అమెరికా నుంచి నొక్కేసిన డబ్బులు ఏం చేస్తున్నాడు, ఆ పైసలు ఏం చేస్తున్నాడు, మనకి ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి ఐఎస్ఐ చీఫ్తో మాట్లాడుకున్నారు వాళ్ళు. మాట్లాడితే ఐఎస్ఐ చీఫ్ కూడా చాలా తెలివిగా ఆయన ఫీల్డ్ మార్షల్ ఆయన కాదని మనం ఏం చెబుతాం, ఆయన ఏమన్నా ఇస్తే ఒక 10 రూపాయలు 15 రూపాయలు మనం తీసుకోవటం, వీలైతే ఒక పూట భోజనం చేయటం, లేకపోతే ఒక 10 రూపాయలు జేబులో వేసుకుని ఇంటికి వెళ్ళటం, ఇవి మాత్రమే మనం చేయగలం. అంతేగాని నా దగ్గర అయితే పైసలు లేవు, నేను మీకు ఇవ్వలేను. ఐఎస్ఐ చీఫ్కి వీళ్ళిద్దరికి గొడవైంది, ఈ రెండు గ్రూపుల నాయకులకి మధ్య గొడవైంది అనమాట. అంటే పక్క దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకేమో తుపాకులు ఆయుధాలు వేసుకొని మేము, వాళ్ళు ఏమన్నా ఎదురుదాడికి దిగితే సావాల్సింది మేము, మాకు మాత్రం ఫైనాన్షియల్గా ఎలాంటి సపోర్ట్ చేయకుండా పోతారా మీరు అని చెప్పేసి గట్టిగా వేసుకున్నారట. ఏం చేయాలో దిక్కుతోచిన ఐఎస్ఐ చీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ దగ్గరికి వెళ్ళి మొత్తం మొత్తుకున్నట్ట. అయ్యా దొరా, ఇలా జరుగుతోంది, ఈ లష్కర్ ఏ తోయబా జైషే మహమ్మద్ బ్యాచ్ వచ్చి నా మీద, నా పీక మీద వచ్చి కూర్చుంటున్నారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే ఇక మీద ఉగ్రవాద కార్యకలాపాలు బంద్ చేస్తారట, పైగా ఇక్కడే ఇంటర్నల్గా ఒక తిరుగుబాటుకి వాళ్ళు నాయకత్వం వేస్తారట. ఏం చేద్దామంటే షహబాజ్ షరీఫ్ పెద్ద పెట్టినవి, నువ్వు ఎవరినైతే అడగకూడదో వాడినే వచ్చి అడిగావు నేరుగా, అత్యంత బలహీనుడు ఎవరంటే పాకిస్తాన్ మొత్తం మీద నేను ఒక్కడనే, ఆ ఫెయిల్డ్ మార్షల్ ఏదైనా చెబితే అది క్యారీ అవుట్ చేయడం, వాడేమన్నా ప్రెస్ నోట్ పంపిస్తే అది చదవటం తప్పించి నేను చేయగలిగింది ఏం లేదు. పార్లమెంట్లో కూడా మొత్తం వాడినే మనం ఏకగ్రీవంగా కమాండర్ ఇన్ చీఫ్గా ఎన్నుకున్నాం, కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ CDF అంటారు అక్కడ ఎన్నుకున్నాం. వాడు సచ్చేంత వరకు వాడే CDF, వాడు సచ్చేంత వరకు వాడే ఫీల్డ్ మార్షల్ లేదా ఫెయిల్డ్ మార్షల్. నేను వెళ్ళి